సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్. మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు 3 ఎకరాల రైతు, లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు 50 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు. ఇది ఒక దాసరి సీనా కాదు. కురబ జయరాం అదే గ్రామానికి చెందితే 40 ఎకరాలు కౌలు చేస్తే 2 కోట్ల ఆదాయాన్ని తీశాడు. వేదిక సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు బోయ రామన్న 30 ఎకరాలు కౌలుకు చేస్తే 1.5 కోట్లు తీశాడు. విడపన కల్లులో, నింబగల్లులో, వ్యాసాపురంలో రైతు రాజన్న 30 ఎకరాలు వేస్తే 1 కోటి రూపాయలు తీశాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు 1 కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమ్ముళ్ళు? రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు, నీళ్లు ఇస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు, మన ఇళ్లలో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఆ నీళ్లు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను. మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను. బంగారును పండించగలిగినటువంటి సత్తా, కష్టానికి వెనుకాడినటువంటి వ్యక్తిత్వం, కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈరోజు రైతాంగానికి ఈరోజు ఉన్నటువంటిది ఉంది. తమ్ముళ్ళు కిందకి దిగాలి, కిందకి దిగాలి, దిగాలి ప్లీజ్. లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా? మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో, మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? నీళ్ళిచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా అనేటువంటి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడమో తెలుసు, సంపద పెంచడమో తెలుసు. దయచేసిదో తమ్ముళ్ళు ఈ ముందున్న వాళ్ళు తొయ్యొద్దు ప్లీజ్, సహకరించండి. ఇంకా బాబు గారు మాట్లాడాలి. చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది మన సమావేశం, దయచేసి సహకరించండి. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున 2 మాటలు మాట్లాడాడు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. 300 ఎకరాలు 300 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదా, ఈ అసమర్థ నాయకత్వుడు కాదా అని నేను అడుగుతున్నా. అదే 2016లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్లు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి, చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యావల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం, మనం చేసింది ఏంది? ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసిందే,
నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్కి భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది. ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. ఈరోజు లత్తవరం చెరువుకి, శేక్షన్పల్లికి, చిన్న ముస్తూరికి, కోనాపురంకి, మోపిడికి, సీర్పికి, బెలుగుప్పకి, ఇప్పేరికి, ముద్దలాపురంకి, ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమైనటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతూరు, చాబాల, మరి కిందకు వస్తే రేణుమాకులపల్లి, నింబగల్లు, వ్యాసాపురం, కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం. కాలువలో గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా. గంప మన్ను 5 ఏళ్లలో తీశారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు. నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. 65 రోజుల్లో 70 రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు. ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి. నేను చెప్తున్నా, ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క చెల్లెళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల ఈరోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. జే బ్రాండ్స్ తో, జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ దాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళెదుట చేతికొచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 27 పథకాల దళితులకు సంబంధించినటువంటి పథకాల్ని రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 30 పథకాలు బీసీలవి రద్దు చేసి ఆదరణ రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు. దళిత బిడ్డ సుధాకర్ తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి నిన్ను ఓడించడానికి. వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు, భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మోసపోయినటువంటి అంగన్వాడీలు, మోసపోయినటువంటి ఉద్యోగస్తులు, సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు ఖాదీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో, వారి ఆత్మగౌరవాన్ని ఈరోజు నలిపేశారో, వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు. చివరికి తన కక్ష తీరక
45 సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా? ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి. ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చాడు. అవునా కాదా? ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు. మద్యం ధరలో 50 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఈరోజు 150 రూపాయలు. అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మద్యంలో అక్రమాలు జరిగాయని కేసు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు. 2 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రజలు ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు, దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు, ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అట్లాంటి మనసును కష్టపెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి, ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 హామీల గురించి చెప్పదలుచుకున్నాం. జలదీక్ష చేశాడు ఉరవకొండలో 2014లో జగన్. రెండు ముక్కల్లో కన్క్లూడ్ చేస్తున్నాం. అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు 2-3 చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేల లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభిస్తాం. అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకర్రూరు, తట్రకల్లు, గూళిపల్లి మీద వెళ్లే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం.